హాయ్ అండి, ఈరోజు సండే కదా, చేపల పులుసు చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చేసుకుందామండి. ఇదిగో ముందుగా చేపలు చూసారా, నీట్గా క్లీన్ చేసుకొని ఇందులోని సాల్టు, కారము, పసుపు, గరం మసాలా పౌడరు వేసుకొని వీటిని బాగా కలిపేసి 10 మినిట్స్ ఉంచాలండి. బాగా వాటికి పడతాయి ఇవి. దీనికి గ్రేవీ కావాలి కదండి, పులుసు ముద్దగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ గురించి ఇప్పుడు నేను తయారు చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, లవంగులు, పులావ్ పువ్వు ఒకటి వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా మిరియాలు, ఉల్లి, టమాటా ఒకటి వేసుకొని గ్రైండ్ చేసుకుంటానండి. చేసుకొని వీటిని రెడీ చేశాను. ఇప్పుడు చింతపండును కూడా కడిగేసి నానబెట్టుకున్నాను. చూసారా, చింతపండు నానబెట్టేసాను. ఇప్పుడు ఈ చేపల్ని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పులుసుకు కావాల్సిన ముక్కలు లైట్గా వేయించుకోవాలండి. రెండు వైపులోని వేయించుకొని తీసుకున్నాను. దీంట్లోనే ఫ్రై కూడా చేస్తున్నానండి. ఫ్రైకి కొంచెం టైం పడుతుంది, వేరేగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు పులుసుకి కావాల్సిన ముక్కలు తీసుకున్నాను కదండి. స్టవ్ పైన ఒక బాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు చిటపట్లాడాక ఉల్లి, పచ్చిమిర్చి కట్ చేసినవి ఉంటాయి కదండి, అవి వేసుకొని వేయించుకుంటానండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని అందులో మనం తయారు చేసిన ఈ మసాలా పేస్ట్ ఉంది కదండి, అందులో వేసుకొని వేయిస్తున్నానండి. బాగా వేగాలి, పచ్చి వాసన పోయే వరకు వేగించుకుంటాను. ఇందులోని బాగా వేగిపోయింది కదండి, పసుపు, కారము, సాల్టు వేసుకోవాలి. మరి కొంచెం వేయించుకోవాలండి. వేగాక చింతపండు ముందుగా నానబెట్టేసి వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ ఇందులో వేసుకుంటున్నాను. ఈ వాటర్ కొంచెము ఉడికే టైంకి మనం ఈ చేపలు ఫ్రై చేసి ఉంచాం కదండి, ఈ చేప ముక్కల్ని అందులో వేసుకుంటామండి. ఇవి కాసేపు ఉడకనివ్వాలి. ముక్కకి బాగా ఉప్పు, కారం అంతా పడుతుంది, బాగుంటుంది. ఈ పులుసులో ఈ ముక్కలు కొంచెం ఉడికాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుంది. ప్లేట్లో రైస్ వేసుకొని ఇప్పుడు ఈ చేపల పులుసు వేసుకొని తింటున్నానండి. చాలా టేస్టీగా ఉంది. చేపల పులుసు, చేపల ఫ్రై చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.